కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. గోంగూర రొయ్యల కూర, సొరెల్ లీవ్స్ ప్రాన్స్ కర్రీ. గోంగూరతో పచ్చడి గాని వంటకాలు గాని ఆంధ్రుల ప్రత్యేకం. గోంగూరతో చేసుకునే ప్రశస్తమైన గోంగూర చికెన్ వంటి నాన్ వెజ్ కూరలలో గోంగూర రొయ్యల కూర ఒకటి. ఈ గోంగూర రొయ్యల కూర అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ గోంగూర రొయ్యల కూరని అత్యంత రుచికరంగా చేసుకునే తయారీ విధానాన్ని ఈ వీడియోలో వీక్షిద్దామా? మరి గోంగూర రొయ్యల కూర తయారీకి కావలసినవి: రొయ్యలు 400 గ్రాములు, ఉడకబెట్టి ఉంచుకున్న గోంగూర ఆకు గుజ్జు 1 కప్పుడు అంటే రమారమి 150 గ్రాములు, ఉల్లిపాయలు 2 మీడియం సైజువి, అల్లం వెల్లుల్లి గుజ్జు 2 టీ స్పూనులు, పచ్చిమిర్చి 4 లేదా 5, ఎండుమిర్చి 2 లేదా 3, జీరా పౌడరు 1 టీ స్పూను, గరం మసాలా పొడి 1 టీ స్పూను, కూర కారం 2 టీ స్పూనులు, ఉప్పు రుచికి సరిపడా, రమారమి 2 టీ స్పూనులు, పసుపు చిటికెడు, వంట నూనె 2 లేదా 3 గరిటెలు. గోంగూర రొయ్యల కూర తయారీ విధానం: 400 గ్రాముల రొయ్యల్ని పొట్టు వలిచి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న రొయ్య పప్పుకు కొంచెం పసుపును కలుపుకోవాలి. ఇలా పసుపు కలుపుకున్న రొయ్య పప్పుని వాటిలో ఉండే నీటితోనే ఉడికించుకోవాలి. రొయ్య పప్పుని మధ్య మధ్యలో కలిగి త్రెప్పుతూ వాటిలోని నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే అవి 1 కప్పుడు అంటే రమారమి 150 గ్రాములు ఉడికించుకున్న రొయ్య పప్పు అవుతాయి. పై విధంగా ఉడికించి ఉంచుకున్న రొయ్యల్ని ఒక ప్రక్కన ఉంచుకోవాలి. ఇలా పెద్ద మొత్తంలో ఉడికించి ఉంచుకున్న రొయ్యల్ని ఫ్రీజర్లో కనుక నిల్వ ఉంచుకుంటే అవి 5-6 నెలల పాటైనా నిల్వ ఉంటాయి. ఇలా ఉడికించుకుని నిల్వ ఉంచుకున్న రొయ్య పప్పుతో మనం రకరకాల వేపుడు కూరల్ని, మసాలా కూరల్ని, పులుసు కూరల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అలాగే బజార్ నుండి తెచ్చుకున్న పుల్లటి గోంగూర కట్టల నుండి ఆకుని ఒలుచుకోవాలి. ఆ ఆకుని ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కొని ప్రక్కన ఉంచుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక బాణలిని ఉంచి అది వేడెక్కిన తరువాత అందులో కొద్దిగా నూనెను పోసి, నూనె వేడెక్కిన తరువాత గోంగూర ఆకును కొద్ది కొద్దిగా బాణలిలో వేసుకుంటూ పచ్చి ఆకు చక్కగా ఉడికి ముద్ద అయ్యేంత వరకు వేయించుకోవాలి. గోంగూర ఆకు చక్కగా మగ్గి అందులో నీరంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయాలి. ఇలా ఉడికించుకున్న గోంగూర ఆకు గుజ్జును 1 కప్పుడు కూరలో వాడకానికి గాను తయారుగా ఉంచుకోవాలి. ఉల్లిపాయల్ని చక్కగా తరుక్కొని ఉంచుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలిని ఉంచి బాణలి వేడెక్కిన తర్వాత అందులో 2 లేదా 3 గరిటెల నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయల్ని, కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించి తరువాత అందులో చిటికెడు పసుపును, ఉల్లిపాయకి సరిపడా కొంచెం ఉప్పును వేసుకోవాలి. వీటినన్నింటినీ అప్పుడప్పుడు కలిగి త్రెప్పుతూ ఉల్లిపాయ మెత్తబడే వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి గుజ్జును, ఉడకబెట్టి ఉంచుకున్న రొయ్య పప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ మధ్య మధ్యలో కలిగి త్రెప్పుతూ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తరువాత బాణలిలో ఉడకబెట్టి ఉంచుకున్న గోంగూర ఆకు గుజ్జును వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ ఒకసారి కలిగి త్రెప్పి కూర రుచికి సరిపడా ఉప్పును, కూర కారాన్ని వేసుకోవాలి. పుల్లటి గోంగూరను ఈ కూరలో వాడుతున్నాం కాబట్టి దీంట్లో ఉప్పు, కారాలు కొంచెం ఎక్కువే పడతాయి. తరువాత వీటిని అన్నింటినీ బాగా కలిపి బాణల్లో కొద్దిగా నీటిని పోసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ మళ్ళీ కలిగి త్రెప్పి ఒకసారి ఉప్పు, కారాల్ని సరిచూసుకోవాలి. తరువాత కూరని మధ్య మధ్యలో కలుపుతూ మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కూరలో గరం మసాలా పొడిని, జీరా పొడిని వేసుకొని కూరని ఒక్కసారి కలిగి త్రెప్పి స్టవ్ని కట్టివేయాలి. అంతే, నోటికి పుల్లపుల్లగా కమ్మకమ్మగా తగిలే గోంగూర రొయ్యల కూర తయారు. మా వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.